హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సింపుల్ వెజ్ థాలీ ఒకటి చేసుకుందాము. అది కూడా కర్రీ పాయింట్ వాళ్ళు చేసే పద్ధతిలో. మనకి ఎప్పుడన్నా వండుకోవాలని లేనప్పుడు కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కర్రీస్. కానీ మనకు ఆ టేస్ట్ ఇంట్లో చేసుకుంటే రాదు అనుకుంటాం. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇప్పుడు ఎలా చేయాలో ఒకటి చూద్దామా. మెస్ వాళ్ళు చేసే పద్ధతిలో బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బీరకాయని శుభ్రంగా కడిగి పైన తొక్క పీల్ చేసి పెట్టుకోవాలి. అలాగే కారానికి సరిపడా 2-3 మిరపకాయలు తీసుకోవాలి. ఒక టమాటా, వీటిని ఇప్పుడు ముక్కల కింద తరుక్కోవాలి. బీరకాయని టమాటాని ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కున్నా పర్వాలేదు, ఎందుకంటే వేయిస్తాం కాబట్టి. తర్వాత తరిగే ముందు చెక్ చేసుకోవాలి, కాయ చేదులు ఉంటుంది ఒక్కొక్కసారి, బీరకాయ చెక్ చేసుకొని తరుక్కోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో 1 స్పూన్ నూనె వేసాను, వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది ఫుల్ మిరపకాయ వేస్తే పేలుతుంది వేడి నూనెలో వేస్తే, అందుకని 2 ముక్కల కింద తరిగి వేయాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి, అలాగే టమాటా కూడా అన్నీ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు లేక మూత తీసి కలపాలి. కలిపి బీరకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యాక ముక్కలు మెత్తబడి ఉంటాయి, ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము. బీరకాయ ముక్క మరీ వేగిపోక్కలే, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది, బీరకాయలో నీరు ఉంటుంది కదా, తొందరగా మగ్గిపోతుంది. ముక్క అయితే మెత్తబడింది, ఒక్కసారి నొక్కి చూద్దాము. మెత్తబడింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముక్కల్ని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి వేయించిన నువ్వుపప్పు, ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర, పచ్చి జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ. ఎందుకంటే బీరకాయ ఒక్కటే ఉంది కాబట్టి ఇవి సరిపోతాయి. కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే ఇది కూడా దానికి తగ్గట్టుగా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 1/2 స్పూను పసుపు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఈ బీరకాయకి ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. పప్పు జీలకర్ర వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆరి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద మాత్రం గ్రైండ్ చేయొద్దు, కొంచెం ఆరనివ్వాలి. ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, నానబెట్టిన చింతపండు, మనం తినే పులుపుని బట్టి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది, ఈ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది మెత్తగానే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కచ్చాబచ్చాగానే, అది మన ఇష్టము. గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. పచ్చడికి పోపు వేసుకోవాలి. మనం బీరకాయ ముక్కలు వేయించుకున్న మూకుల్లోనే నూనె వేసి కొంచెం వేడి చేశాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందు శనగపప్పు వేయాలి. ఈ పోపుకి శనగపప్పు ఖచ్చితంగా వేయాలి. అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర. శనగపప్పు కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఇందులో కచ్చాబచ్చాగా దంచుకున్న 1 కానీ 2 కానీ వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. అది ఎర్రగా వేగిపోక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి వేగుతుంది, అది సరిపోతుంది. మనం ముందు బీరకాయ ముక్కలు వేయించాం కదా, అందుకని నల్లగా అయిపోయింది వెనకాల. చాలు, ఇప్పుడు స్టవ్ కట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది అది కూడా. ఇప్పుడు ఇది కొంచెం అయిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. పచ్చడిని ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ పప్పు కోసము 3-4 కట్టల లేత పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కందిపప్పు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల కందిపప్పు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు లేదా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుని తరిగి పెట్టుకోవాలి. మామూలుగా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ 2 వేయాల్సి వచ్చినప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తే న్యూట్రల్ అయిపోతుంది.
ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఈ తరిగిన ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేయాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా పాలకూర, అవి కూడా వేసేయాలి. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఒలిచి రెడీ పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఇవి రెండు కూడా కొద్దిగా ఉప్పు వేసి కచ్చాబచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుల తాలింపు కోసము ఒక మూకుడు నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు వేసి 2 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పొడి కూడా వేసేయాలి. వేసి ఆవాలు చిట్టపట్లాడే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ ఎర్రగా వేగక్కర్లేదు, మామూలుగా కొంచెం వేగితే సరిపోతుంది. ఆవాలు చిట్టపట్లాడింది. ఇవి స్టవ్ కట్టేసి ఇందులో రంగు కోసం కొంచెం కారం వేయాలి. స్టవ్ కట్టేసాక వేయాలి. ఇది తీసి పక్కన పెట్టేద్దాము. పప్పు ఉడికింది. ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసిన తర్వాత పప్పుని ఒక గరిటెతోటి మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయ దంచినప్పుడు కొంచెం వేసాము, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు తుంచి వేయాలి. పోపులో వేసిన దానికన్నా పచ్చిది వేస్తే చాలా బాగుంటుంది. పప్పు ఉడుకుతున్నప్పుడు కొంచెం పులుపు కోసము చింతపండు రసం వేసుకోవాలి. నేను చింతపండు పేస్ట్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఇది వేస్తున్నాను. ఇది మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుదాము. అలాగే మనం వేసుకున్న తాలింపు ఉంది కదా, తాలింపు కూడా ఇందులో వేసి కలిపేద్దాము. ఈ తాలింపుతోటి ఉడికితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ తాలింపు వేసిన మూకుల్లో కొంచెం నీళ్లు పోసి కలుపుదాము. ఈ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. మామూలుగా అయితే కర్రీ పాయింట్లో ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం పలచన కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ పాలకూర పప్పు రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు మెస్ స్టైల్లో మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాము. మిరియాల రసంకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, మనం తినే ఘాటుని బట్టి మిరియాలు వేసుకోవాలి. మిరియాల చారుకి మిరియాలు ఉంటేనే బాగుంటుంది, కానీ తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలాగే ఒక 2 మిరపకాయలు. ఇక మిరపకాయలు మిరియాలు ఉన్నాయి చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందు వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక వీటితో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే రసానికి సరిపడా ఉప్పు కూడా వేస్తే ఇవన్నీ మెత్తగా నలుగుతాయి. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేయాలి. మరి మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని తీసుకొని సన్నగా తరుక్కోవాలి. తరిగి ఒక గిన్నెలో వేసుకొని చేత్తో బాగా నలిపేసుకోవాలి. నలుపుకున్నాక మనం ఇలా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఇది కూడా వేసేయాలి. ఇలా పొడి కూడా వేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది, ఈ పేస్ట్ వేస్తాను. ఇది మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏం లేదు. వేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. మనకి రసానికి ఎన్ని నీళ్లు కావాలో అంత పోసుకోవాలి. అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసాను. ఈ నీళ్లు కూడా ఇందులో వేసి కలిపేస్తాను. నీళ్లు పోసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఇది మరిగించుకోవాలి బాగా.
చారు మరగడం మొదలయ్యింది, జస్ట్ పొంగులాగా వస్తుంది కదా అంటే మరగడం మొదలైందని అర్థము. ఇంకా బాగా మరగాలి. చారు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ పంచదార వేయాలి. బెల్లం వేయకూడదు, పంచదార వేయాలి. ఇందులో మెస్ వాళ్ళు పంచదార వాడతారు. రసం బాగా మరుగుతుంది. ఈ మరుగుతున్న రసంలో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర తరిగి వేయాలి. వేసి స్టవ్ కట్టేయాలి. కట్టేసి వెంటనే మూత కూడా పెట్టేయాలి. అలాగే తాలింపు కోసము వెనకాల మూకుల్లో కొంచెం నెయ్యి వేసాను. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు తాలింపు వేయాలి. అలాగే జీలకర్ర, అంటే ఈ రెండని ఇంగు వేయాల్సిన అవసరం లేదు. మెస్ టైప్ దానికి వెల్లుల్లిపాయ వాడతారు, ఇంగు వాడరు. ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత చారులో వేసి కలిపేసుకోవడమే. కొంచెం ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ నలిపి వేయాలి. స్టవ్ కట్టేద్దాము, ఆ వేడికి అది వేగిపోతుంది. ఇప్పుడు ఈ చారు మూత తీసి ఆ తాలింపు ఇందులో వేసి కలిపేసుకుందాము. మళ్ళీ వెంటనే మూత పెట్టేస్తే ఘాటు చాలా బాగా పడుతుంది. ఇప్పుడు మెస్సుల్లో చేసే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఈ బీట్రూట్ కూర చేయడానికి ముందుగా ఇలా ఫ్రెష్గా ఉండే బీట్రూట్ తీసుకోవాలి. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా లోపల కలర్ కనిపిస్తుంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుంటే బాగుంటుంది. ఇలా సన్నగా తరిగిన ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇలా కుక్కర్లోనే ఉడికించాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కానీ 2 మీడియం సైజు ఉల్లిపాయలు కానీ ఇలా మీడియం సైజు ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు, ఇది కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలో చూద్దాము. 2-3 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4-5 మిరియాలు. ఇవి కచ్చాబచ్చగా కొంచెం ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర చేయడానికి ఒక మూకుల్లో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు పోపు వేయాలి. ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎర్రగా వేగక్కలేదు, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేస్తే తొందరగా మెత్తగా పడుతుంది. కొంచెమే వేసాను, ఎందుకంటే మనం చేసుకున్న పేస్ట్లో కూడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వేయించుకుందాము. ఉల్లిపాయ కలుపుదాం ఒకసారి. జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు, మరి ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుదాము. 5 నిమిషాలు అయ్యింది. కొద్దిగా మెత్తబడింది. కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. సరే కలుపుదాము టమాటా ముక్కల్ని. టమాటా ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇది కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఇది వేసేయాలి. ఒకసారి కలుపుదాము. కొంచెం మెత్తబడింది టమాటా, ఇంకా కొంచెం మగ్గాలి. కానీ ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు వేసేద్దాం, దాంతోపాటు మగ్గిపోతుంది మిగిలింది. దానికన్నా ముందు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మన ఇష్టం, అది ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి, అలాగే కారం, మనం తినే కారాన్ని బట్టి కారం వేయాలి. వేసి ఒకసారి బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు, వీటిని వేసేసి కలపాలి మళ్ళీ.
బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాము. మూత పెట్టే ముందు కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి కొంచెం తుంపాలి. తుంచి ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇలా పచ్చిది వేస్తే మంచి వాసన వస్తుంది. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇది సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హైలో మాత్రం పెట్టకూడదు. అప్పుడే అన్నీ బాగా మసాలాలంతా బాగా పడుతుంది. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపాలి. కలుపుకున్నాక ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకుని సరిపోయలేదా అని కారము. ఇందులో కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది రెడీమేడ్ అన్నీ దొరుకుతుంది, అన్ని కిరాణా షాపులోనూ దొరుకుతుంది. ఒక 2 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలిపేయాలి. దీనికి లెక్క అంటూ ఏమీ లేదు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇంకొక స్పూన్ వేస్తున్నాను నేను. బాగా కలిపి స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, స్టవ్ కట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం.